వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు ఆర్కే అండి. సో రవికుమార్ అని చెప్పి పిలుస్తారు. సో ఇక్కడ నేను బోర్డు మై ట్రిప్లో సిల్వర్ క్లబ్ మెంబర్గా ఉండడం జరిగిందండి. సో అలాగే వారియరు, అలాగే డిస్క్ బిజినెస్ ఉండడం జరిగింది లీడర్స్. సో మనం ఈరోజు ఒక తులసి డ్రాప్స్ అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం లీడర్స్. సో మనకి ఇక్కడ తులసి డ్రాప్స్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ ఫామ్ లో తీసుకోవడం జరిగింది లీడర్స్. మన యొక్క బోర్డు మై ట్రిప్లో తులసి డ్రాప్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ ఫామ్ లో తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ ఇందులో మనకి తులసిలో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్యూరెస్ట్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ నుంచే మనకి ఈ యొక్క తులసి తయారు చేయడం జరిగిందండి. చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క ప్రోడక్ట్ కి మనకి జిఎంపి సర్టిఫికేట్ కూడా ఉండడం జరిగింది. అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అనేది ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అలాంటి ప్రోడక్ట్ అండి అది. సో మనకి ఈ యొక్క తులసి డ్రాప్స్ యొక్క బెనిఫిట్స్ మనకి ఏ విధంగా ఇది పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం లీడర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూస్తూనే ఉంటాము, తులసి అనేది ప్రతి ఒక్క ఇంటిలో కూడా మనకి మాక్సిమం అందరూ కూడా ఈ యొక్క ఇండ్లలో ఈ యొక్క తులసి ప్లాంట్ అనేది మనం పెట్టుకోవడం జరుగుతుందండి. సో మెడిసినల్ ప్లాంట్ అని కూడా మనం దీన్ని పిలుస్తాము. అలాగే హోలీ ప్లాంట్ అనేది కూడా మనం పిలుస్తూ ఉంటాము ఈ యొక్క తులసిని. సో ఈ యొక్క తులసి డ్రాప్స్ మనం రెగ్యులర్ గా మనం తీసుకోవడం వలన ఇమ్యూనిటీ అనేది బాగా బూస్టప్ అవుతుందండి. అంటే మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా పెంపొందుతుంది. దాంతో పాటుగా ఎలాంటి సీజనల్ డిసీజెస్, సీజనల్ గా వచ్చే వ్యాధులన్నిటిని కూడా తట్టుకోగల శక్తి అనేది మన యొక్క బాడీకి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తులసిలో మనకి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి. సో మనకి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అంటే ఇవి మన బాడీకి హాని చేసేటువంటి మెటీరియల్ అండి ఈ యొక్క ఫ్రీ రాడికల్ అనేది. సో ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో ఉన్న మన సెల్స్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేయడము, వాటిని చంపేయడం అనేవి చేస్తూ ఉంటాయండి. ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీలో ఈ సెల్స్ ని కాపాడే యొక్క పని ఎవరు చేస్తారంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చేస్తాయి. సో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ చేసిన సెల్స్ ని కాపాడుతూ, అలాగే వాటిని రీజనరేట్ చేస్తూ, వాళ్ళని పునరుత్పత్తి చేస్తూ మన యొక్క బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయండి ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. సో ఇవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతు గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా రెక్టిఫై చేయడంలో మనకి ఈ యొక్క తులసి డ్రాప్స్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది లీడర్స్. అండ్ దెన్ తర్వాత వచ్చి మనకి ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయండి ఇందులో. అదేవిధంగా మంచి యాంటీ క్యాన్సర్ గా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. ఎలాంటి క్యాన్సర్స్ ఉన్నా సరే ఆ క్యాన్సర్స్ అన్నిటిని కూడా తగ్గించడంలో మనకి ఇది సపోర్ట్ చేస్తుందండి. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్, మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా ఇది తగ్గించడంలో కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఏమన్నా అల్సర్స్, గడ్డలు కావచ్చు, లేదంటే ఏమన్నా వాపు అలాంటివి ఉండవచ్చు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ యొక్క తులసి అనేది మనకి తగ్గించడంలో మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే వూండ్స్, ఏమన్నా గాయాలు ఇలాంటివి ఏమైనా అయినా సరే ఆ గాయాలను కూడా తగ్గించడంలో కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. సో గాయాల మీద ఈ యొక్క తులసి డ్రాప్స్ ని మనము కొంచెం అప్లై చేసినట్లయితే తొందరగా హీల్ అయ్యేటటువంటి అవకాశం కూడా మనకు ఉంది లీడర్స్. అలాగే మన యొక్క తులసి డ్రాప్స్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అలాగే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఎలాంటి ఆ, బయట నుంచి వచ్చే మన యొక్క బయట నుంచి మన బాడీలోకి ఎంటర్ అయ్యే మైక్రోబ్స్ కావచ్చు, అలాగే బ్యాక్టీరియాస్ కావచ్చు, వీటన్నిటిని కూడా కిల్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేసే విధంగా ఇది మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా మనకి బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది లీడర్స్. సో మన యొక్క బ్లడ్ లో ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని కూడా బయటకు పంపించేసి, అలాగే బ్లడ్ మొత్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. అలాగే బ్లడ్ మొత్తాన్ని కూడా డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే బ్లడ్ లో ఉన్న విష పదార్థాలన్నిటినీ కూడా తీసి బయటకు పంపించడంలో కూడా మనకి ఇది సహాయపడుతుంది.
అదే విధంగా చూసుకున్నట్లయితే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో, మన శరీరంలో ఏమైనా వాపులు కావచ్చు లేదా ఆహ్, నొప్పి కలిగించేటువంటి ఆహ్, ఇవి ఉండొచ్చు. సో, ఎక్కడైనా నొప్పున్నా సరే, ఆ నొప్పిని, వాపులు వీటన్నిటిని కూడా తీసివేయడంలో ఇది బాగా సహాయపడుతుంది. అలాగే ఏమైనా మనకి ఇన్సెక్ట్స్ బైట్స్ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. ఏమైనా క్రిములు, కీటకాలు అలాంటివి మనల్ని ఏమన్నా బైట్ చేసినప్పుడు అంటే మనల్ని ఏమన్నా కుట్టినప్పుడు ఆ పెయిన్ అలా వస్తుంది చూడండి. దాన్ని కూడా తగ్గించడంలో కూడా ఇది బాగా మనకి సహాయపడుతుందండి. అలాగే మనకి స్కిన్ అలర్జీస్, సో, ఎస్పెషల్లీ రింగ్ వార్మ్స్ అండి. అంటే తామర, ఈ టైప్ ఆఫ్ ఉన్న ఆహ్, ఎగ్జిమా అంటారండి. ఆ టైప్ ఆఫ్ ఉన్న స్కిన్ అలర్జీస్ అన్నిటిని కూడా బాగా తగ్గించడంలో బాగా సపోర్ట్ చేస్తుందండి. అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, ఇక్కడ పెయిన్స్‌ని కూడా రెడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉందండి మన యొక్క తులసి. సో, ఈ తులసిలో మనకి అనేక రకాలైనటువంటి వైటమిన్స్ ఉన్నాయి. అలాగే మినరల్స్ ఉన్నాయి. సో, కాల్షియం ఉందండి, ఫాస్ఫరస్ ఉన్నది. అలాగే ఐరన్, మాంగనీస్, జింక్, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, ఇవన్నీ కూడా చాలా వైటమిన్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగిందండి. లుటిన్ అనే ఒక కాంపౌండ్ ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఆస్ట్రోగల్ అనే ఒక కాంపౌండ్ ఉంది. సో, ఇవన్నీ కూడా చాలా వండర్‌ఫుల్‌గా మన బాడీకి సపోర్ట్ చేస్తాయండి ఇవన్నీ కూడా. అలాగే స్కిన్ రియాక్షన్స్ అన్నీ కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది. అలాగే పిగ్మెంటేషన్‌కి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో, మన బాడీలో స్కిన్‌పై వచ్చే ఆ వేస్ట్ మెటీరియల్ ఏదుందో అదంతా కూడా డీటాక్సిఫై చేసి, మన స్కిన్‌ని కూడా గ్లోగా ఉండే విధంగా కూడా ఈ యొక్క తులసి డ్రాప్స్ అనేది మనకి సపోర్ట్ చేస్తుందండి. అలాగే రెడ్‌నెస్ మన బాడీలో అక్కడక్కడ రెడ్‌నెస్ అంటే ఎర్రగా మనకి దద్దుర్లాగా వస్తా ఉంటాయండి. అదే విధంగా ర్యాషెస్ వస్తా ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా తగ్గించడంలో కూడా మనకి ఈ యొక్క తులసి డ్రాప్స్ అనేది సపోర్ట్ చేస్తుందండి. అదే విధంగా ఇది యాంటీ ఏజింగ్‌గా కూడా మనకి పనిచేస్తుందని చెప్పొచ్చండి. అంటే మన యొక్క స్కిన్‌ని మంచిగా గ్లోగా ఉండేట్టుగా, యంగ్‌గా ఉండేట్టుగా కూడా చేసే అవకాశం ఉంది మనకి. అలాగే స్కాల్ప్‌కి బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. అలాగే స్కిన్ హెల్త్‌కి బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే డెంటల్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అంటే దంత సంబంధిత సమస్యలు ఏవన్నా సరే వాటిని కూడా రెక్టిఫై చేస్తుందని చెప్పొచ్చండి. అలాగే టైప్ 2 డయాబెటిస్, ఎవరైతే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారో సో, వాళ్ళకి ఇది సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారండి. అలాగే ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయడంలో కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆహ్, కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. సో, ఆ స్టోన్స్‌ని కరిగించడంలో కూడా ఇది మనకి సహాయపడుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని రెడ్యూస్ చేయడంలో కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సో, ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన బాడీలో ఏందంటే బోన్స్ దగ్గర బాగా పెయిన్ వస్తా ఉంటదండి. ఆహ్, ఆహ్, బొటన వేళ్ళ దగ్గర కావచ్చు, లేదంటే జాయింట్స్ దగ్గర కావచ్చు ఇలాగా యూరిక్ యాసిడ్ ఎక్కువవ్వడం వల్ల ఈ పెయిన్ అనేది బాగా వస్తూ ఉంటది. సో, ఆ పెయిన్‌ని కూడా రెడ్యూస్ చేయడంలో బాగా మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా కిడ్నీస్ ప్రొటెక్ట్ చేయడంలో కూడా ఇది మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పొచ్చండి. ఈ విధంగా చూసుకున్నట్టయితే మెడిసినల్‌గా చాలా చాలా అన్‌కౌంటబుల్ అంటే లెక్కించలేనటువంటి ఉపయోగాలనేవి మనకి ఈ యొక్క తులసి డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల మనకొస్తాయండి. అలాగే మంచిగా గట్ హెల్త్‌కి బాగా ఉపయోగపడుతుంది. సో, డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుందండి. అలాగే గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మంచి బ్యాక్టీరియాని మనకి బాగా డెవలప్ అయ్యే విధంగా మనకి ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని కిల్ చేస్తుంది. అలాగే మన యొక్క మెటబాలిజం, మన యొక్క టోటల్ బాడీ సిస్టమ్ మొత్తాన్ని కూడా మనకి రెక్టిఫై చేసి, మనకి హెల్తీగా ఉండే విధంగా మనకిది సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఈ తులసి డ్రాప్స్ అనేది వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా మనకు ఉపయోగపడుతుందండి. అలాగే హెల్తీ హార్ట్, అంటే మంచిగా మన యొక్క హార్ట్ అనేది హెల్తీగా ఉండే విధంగా కూడా మనకిది సపోర్ట్ చేస్తుంది. సో, ఇందులో ఉసినోల్ అనే ఒక కాంపౌండ్ ఉందండి. ఈ యొక్క స్పెషల్ కాంపౌండ్ ఉండడం వల్ల ఇక్కడ హ్మ్, మోర్ యాంటీ ఆక్సిడెంట్స్‌ని రిలీజ్ చేసి బాడీ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి. అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే హెడేక్‌ని కూడా మనకి తగ్గించేటటువంటి అవకాశం ఉందండి.
మైగ్రేన్ కూడా ఈ యొక్క తులసి డ్రాప్స్ అనేది మనకి తగ్గిస్తుందని చెప్పొచ్చు. అలాగే వామిటింగ్, సో వామిటింగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ యొక్క తులసి డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల అది కూడా రెక్టిఫై అవుతుంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే లీడర్స్, ఐ హెల్త్, కంటి సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించడంలో కూడా ఇది మనకి సహాయపడుతుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటిని కూడా తగ్గిస్తుందండి. అలాగే స్ట్రెస్ని కూడా తగ్గించడంలో మనకి సహాయపడుతుంది తులసి డ్రాప్స్. అలాగే మనకి ఫీవర్ వచ్చినా సరే ఫీవర్ను కూడా నెమ్మదిగా తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మౌత్ అల్సర్స్, మన నోటి లోపల అప్పుడప్పుడు చిన్న చిన్న పుండ్లు లాంటివి లేదంటే ఆ ఆ వస్తూ ఉంటాయండి. వాటిని కూడా తగ్గించడంలో కూడా ఇది మనకి సహాయపడుతుందని చెప్పొచ్చు. ఇక మౌత్ అల్సర్స్ కూడా ఆస్మాని కూడా రెడ్యూస్ చేస్తుందండి, తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ట్యూబర్క్లోస్, ఈ ట్యూబర్క్లోస్ కూడా మనకి రెడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో సినాల్, అలాగే ఉసెనాల్, క్యాంఫైన్ అనే సాల్యుబుల్ విటమిన్స్ అనేది ఉన్నాయండి. ఈ విటమిన్స్ ఉండడం వల్ల మన బాడీకి చాలా 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 రకాలుగా మనకు ఉపయోగపడతాయని చెప్పొచ్చు అండి. అలాగే బోన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు తులసి డ్రాప్స్ అనేది. సో బోన్స్ అన్ని కూడా స్ట్రాంగ్ అయ్యే విధంగా చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ని కూడా క్లియర్ చేస్తుందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది కదా. సో మోకాళ్ళ నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా తగ్గించడంలో కూడా మనకి ఈ యొక్క తులసి డ్రాప్స్ అనేది మనకి సహాయపడుతుంది. అలాగే ఇందులో మినరల్స్ ఉన్నాయండి, అలాగే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి. సో మోస్ట్గా వచ్చి మనకి బాడీ డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్, విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా మన బాడీ నుంచి రిమూవ్ చేసి మొత్తం బాడీ మొత్తాన్ని కూడా క్లియర్గా క్లీన్ అయ్యే విధంగా మనకి మనకి ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే స్టమక్ను ప్రొటెక్ట్ చేస్తుందండి. అంటే గట్ హెల్త్ అంటే మనం ఈ గట్ అంటే మనం చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, ఈ టోటల్ ఇవన్నీ కలిపి మనం గట్ అంటామండి. సో ఈ యొక్క స్టమక్ మొత్తాన్ని కూడా క్లియర్గా ఉంచుతుంది. అలాగే యాసిడ్స్ని మన ఏవైతే స్టమక్లో రిలీజ్ అవుతూ ఉంటాయి యాసిడ్స్, వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడంలో కూడా బాగా సపోర్ట్ చేస్తుందండి. అలాగే ఎసిడిటీని కూడా మనకి తగ్గించడానికి ఇది మనకి హెల్ప్ఫుల్ అవుతుందండి. అలాగే మ్యూకస్ సెక్రేషన్ చేస్తుందండి. అంటే మనకి తిన్న ఆహారాన్ని మనకి మన స్టమక్ లోపల మంచిగా డైజెషన్ అయ్యి సో అది మంచిగా దాని పోషకాలన్నీ కూడా మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గానికి కూడా పోషకాలు రీచ్ అయ్యే విధంగా కూడా ఇది చేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తుందండి. అదేవిధంగా మనకి హెచ్డిఎల్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మనకు చూస్తే ఎల్డిఎల్ని రెడ్యూస్ చేస్తుందండి. అంటే హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ అనేవి మనకి ఇవి ఇవి ఏంటంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క టర్మినాలజీ మీకు అర్థమవుద్దండి. గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటామండి. సో వాటిని కూడా మనకి బ్యాలెన్స్ చేయడంలో ఇది బాగా సహాయపడుతుందని చెప్పొచ్చు. అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది బాగా సహాయపడుతుందని చెప్పొచ్చు అండి. సో హై బీపీ ఎవరికైతే ఉంటుందో ఆ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ యొక్క తులసి డ్రాప్స్ అనేది. అలాగే చూసుకున్నట్లయితే మనకి బ్రెయిన్ సెల్స్ని కూడా యాక్టివేట్ చేయడంలో కూడా మనకి సహాయపడుతుందని చెప్పొచ్చు లీడర్స్. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క తులసి డ్రాప్స్ అనేది ఓవరాల్గా మన యొక్క బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ మీద పనిచేస్తుందండి. సో అన్ని అన్ని పార్ట్స్ని కూడా మనకి రిపేర్ చేయడంలో, రీజనరేట్ చేయడంలో, అలాగే మనకి ఈ యొక్క అన్ని ఆర్గాన్స్ని కూడా ఎక్సలెంట్గా వర్క్ అయ్యే విధంగా మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఈ యొక్క తులసి డ్రాప్స్. ఇంకా యూసేజ్కి వచ్చి ఈ యొక్క తులసి డ్రాప్స్ మనం ఎలా యూజ్ చేయాలంటే సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో, సో ఎర్లీ మార్నింగ్ అలాగే మనకి ఈవినింగ్, డేకి వచ్చి రోజుకొచ్చి 2 టైమ్స్ మనం తీసుకోవచ్చండి. సో ఎర్లీ మార్నింగ్ మనము లైట్ వామ్ వాటర్, గోరువెచ్చని నీటిలో అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు. బట్ గోరువెచ్చని నీటిలో తీసుకుంటే ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పొచ్చు అండి. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో జస్ట్ 1 డ్రాప్ వేసుకున్నా సరిపోతుంది. ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందండి. జస్ట్ 1 డ్రాప్ వేసుకున్నా సరే చాలా మనకి స్మెల్ కానీ ఆ యొక్క ఘాటు మనకు తెలుస్తూ ఉంటుందండి. 1 డ్రాప్ సరిపోద్ది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో. సో 1 డ్రాప్ వేసుకుని మీరు బాగా మిక్స్ చేసుకుని
మనము అది నార్మల్గానే మీరు ఆ యొక్క వాటర్ని మనము తీసుకున్నట్లయితే అది కూడా మనము బిఫోర్ మీల్ తీసుకుంటే బెటర్. ఎంటీ స్టమక్తో మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్తో తీసుకుంటే వెల్ అండ్ గుడ్ అండి. అలాగే ఎంటీ స్టమక్తో తీసుకోలేని వాళ్ళు మీల్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎంటీ స్టమక్తో తీసుకోలేరు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయినా సరే తీసుకోవచ్చు. సో ఏదైనా సరే మీరు తీసుకునేది ముందు అలాగే తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ 30 minutes గ్యాప్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 30 minutes తర్వాత మీరు ఈ యొక్క తులసి డ్రాప్స్ తీసుకోండి. అలాగే తీసుకున్న తర్వాత ఒక 30 minutes వరకు కూడా ఏమి తీసుకోకుండా ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. సో ఇది మనకి ఈ యొక్క తులసి డ్రాప్స్ గురించి అండి. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. పర్సనల్గా కూడా మా ఫ్యామిలీ మొత్తం యూజ్ చేస్తున్నామండి. చాలా మంచి రిజల్ట్స్ అనేది ఈ యొక్క తులసి డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే చైల్డ్స్, మనకి చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, చిల్డ్రన్స్ కూడా 9 to 10 years 9 to 10 years దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు అండి. 9 years or 10 years దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో వాళ్ళకు కూడా 1 glass ఆఫ్ వాటర్లో ఒక డ్రాప్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళకి కూడా ఏంటంటే డైలీ ట్వైస్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇది ఎవరికి ఇవ్వచ్చు, ఎవరెవరికి ఇవ్వకూడదు. సో ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి మనం సజెస్ట్ చేయొద్దండి. అలాగే మనకి కన్సీవ్ జస్ట్ అప్పుడే కన్సీవ్ అయిన వాళ్ళకి కూడా దీన్ని సజెస్ట్ చేయొద్దు. అలాగే లాక్టేషన్ మదర్స్ ఎవరైతే పిల్లలకి పాలిస్తూ ఉంటారో తల్లులు, సో వాళ్ళకి కూడా సజెస్ట్ చేయకూడదు. అదేవిధంగా మనకి డయాలసిస్ స్టేజ్లో, కిడ్నీ డయాలసిస్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా సజెస్ట్ చేయొద్దండి. సో వీళ్ళకి మాత్రం సజెస్ట్ చేయొద్దు. రిమైనింగ్ ఎవరికైనా సరే మనము మన యొక్క తులసి డ్రాప్స్ని సజెస్ట్ చేయొచ్చు అండి. సో ఇది లీడర్స్ ఈ యొక్క తులసి డ్రాప్స్ గురించి. సో ఓవరాల్గా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఈ యొక్క తులసి డ్రాప్స్ గురించి ఏమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. సో మనము క్లారిటీ తీసుకుందాము. ఆ తర్వాత మనము ఫర్దర్గా మన యొక్క రాజశేఖర్ సార్ మనకి సెషన్ తీసుకుంటారండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.